హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఏకదమ్ సూపర్గా ఉన్నాను. ప్రేమపాక ఎపిసోడ్ ఎలా ఉందో విని కామ్గా వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసుకుందామా? ప్రేమపాక ఎపిసోడ్ నెంబర్ 36. మురళీ గారు కోర్టుకు వెళ్ళిపోయారు. అనుమానం పెనుభూతంలా మారిన సరోజ మాత్రం ఆలోచిస్తూ కోర్టు లోపలికి వెళ్లకుండా చెట్టు దగ్గరే కూర్చుని ఆలోచిస్తూ ఉంది. వెంటనే వెళ్ళి వీడియోలు చూపించమని అమలకు సైగ చేశాను నేను. అంతకుముందు అమల స్వరూప చేసిన నటన వల్ల సరోజకి అనుమానం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అమలతో తాను మాట్లాడుతుంది అని మేము ఊహించాము. అప్పటికే ప్రిపేర్ అయి ఉన్న అమల వెంటనే కంగారుగా ఏదో టెన్షన్లో ఉన్నట్టు వెళ్ళి సరోజ ఎదురుగా నిలబడింది. సరోజ మేడం, మీరేం అనుకోకపోతే నేను ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి, చాలా ఎమర్జెన్సీ. అప్పటికే అమల దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమిటో చూడాలి అన్న కుతూహలం మనసులో పెరిగిన సరోజ అమల మాటను కాదు అనలేకపోయింది. ఇక్కడ కాదు మేడం, ఎవరైనా చూస్తే నాకు చాలా ప్రమాదం, ప్లీజ్ అటువైపు వస్తారా అని పక్కగా తీసుకుని వెళ్ళింది అమల. తాను రికార్డ్ చేసినవి, వాటిని రీఎడిటింగ్ చేసినవి అన్ని వాయిస్ మెసేజ్లు, వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి సరోజకి చూపిస్తూ సరోజలో మురళీ గారి మీద పూర్తిగా అనుమానం వచ్చేలా చేసింది. ఒక క్షణంలో సరోజ ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి మురళీ గారిని నిలదీస్తుందా అనే అంత కోపం, ఉద్వేగం వచ్చాయి ఆమెలో. ప్లీజ్ మేడం, కంట్రోల్ చేసుకోండి. మీకు ఈ విషయం నేను చెప్పానని తెలిస్తే నన్ను కూడా చంపేస్తారు మురళీ గారు. వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. ఇప్పటి వరకు నీతి నిజాయితీయే నా 2 కళ్ళు అంటూ మాట్లాడిన మా సార్ కూడా పూర్తిగా ఆస్తికి వారసుడిని చేస్తాను అనగానే మురళీ గారి వైపు మారిపోయారు. అమల చెప్పిన మాటలు తన మనసులోకి వెళ్తున్నప్పటికీ ఇంకా ఏదో మూల మురళీ గారు తనని మోసం చేయరు అనే ఆలోచన ఉంది సరోజకి. అది గ్రహించిన అమల ఇంకాస్త రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నాకు మా సార్ అంటే ఎంతో గౌరవం ఉండేది మేడం, కానీ ఆయన మాట కాదని నేను ఏమీ చేసేదాన్ని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని ఆలోచన, ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే అతనికి వ్యతిరేకంగా మీకు నిజం చెప్పాలని వచ్చాను. కాబట్టి మీరు ఆలోచించుకోండి మేడం. తొందరపడి ఎవరినీ నమ్మద్దు. డబ్బు, ప్రాణం రెండూ విలువైనవే. మురళీ గారికి తన ప్రాణం కావాలి, ఆకాష్ సార్కి డబ్బు, పరపతి కావాలి. కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టి తప్పు మీ మీద తోసేయాలని చూస్తున్నారు. మీరు చెడ్డ పనులు చేసి ఉండొచ్చు, కానీ ఎవరి కోసం చేశారు మేడం? ఎవరి కోసం మీరు చేశారో వాళ్ళే ఈరోజు మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తున్నారు. అందుకే మనసు ఆపుకోలేక మీకు నిజం చెప్పాలి అని వచ్చాను మేడం. ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నాను అని ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీరే బాగా ఆలోచించుకోండి మేడం. అనవసరంగా కంగారు పడద్దు. ఏది చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఇక నేను బయలుదేరుతాను. ఎక్కువసేపు మీ దగ్గర నేను ఉండటం కూడా మంచిది కాదు. అందరికీ అనుమానం వచ్చే అవకాశం ఉంది అని నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది అమల. నా పని నేను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అనే ఇండికేషన్ ఇచ్చింది స్వరూపకు. అంతే, వెంటనే స్వరూప మురళీ గారి దగ్గరకు బయలుదేరింది. అసలే గుండె, ఊపిరితిత్తుల సమస్యతో ఉన్న మురళీ గారు కొంచెం ఎగ్జైట్ అయినా ట్యాబ్లెట్ వేసుకోవలసిన పరిస్థితి అతనిది. కాబట్టి ఆ పరిస్థితిని రప్పించి అతను ట్యాబ్లెట్ వేసుకోవలసిన సమయంలో ఆ ప్లేస్లో ప్రొఫెసర్ ఇచ్చే మందు వేయాలి అనేదే వాళ్ళ ప్లాన్. అందుకోసమే ప్రీప్లాన్డ్గా స్వరూప మురళీ గారి దగ్గరకు వెళ్ళింది. వాళ్ళ ప్లాన్కి అనుగుణంగా తయారు చేసుకున్న పథకం ప్రకారం స్వరూప వెళ్ళి తన నట చాతుర్యం మురళీ గారి ముందు మొదలుపెట్టింది. స్వరూపని చూడగానే వెకిలిగా నవ్విన మురళీ గారిని చూసి విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఈ కేసు నుండి ఎలా అయినా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ, సాక్ష్యాలను తారుమారు చేస్తూ, క్రూరంగా ప్రవర్తిస్తూ ఏదో సాధించాను అనుకుని విరవీగుతున్నట్లున్నారు. మీ ధైర్యమే మిమ్మల్ని చంపేస్తుంది. సత్యానికి ఉన్న పవర్ అలాంటిది. మీరు నమ్మిన మనుషులే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు మిస్టర్ మురళి. ఒక పిచ్చి కొడుకుని కానీ ఈ లోకం మీదకి వదిలి వాడు చేసిన పిచ్చి పనికి కారణం వేరెవరో అని ఊహించుకుని బంగారం లాంటి భవిష్యత్తును తలకిందులు చేసిన మీ తెలివితేటలకి సరైన శిక్ష ఈరోజు పడబోతోంది. ఒక పిచ్చోడిని కానీ వాడి పిచ్చితనంతో ఎంతమందిని బాధ పెడుతున్నారు. సరిపోలేదన్నట్లు ఇంకో పిచ్చిదాంతో కలిసి
ఇంకా తప్పులు చేస్తూ మీ పాపాల చిట్టాన్ని పెంచుకుంటూ పోతున్నారు అంటూ రెచ్చగొట్టింది స్వరూప. స్వరూప, పోనీ కదా చిన్నదానివని వదిలేస్తున్నాను. నోటికొచ్చినట్లుగా మాట్లాడుకు. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే ఈరోజే చంపేయగలను. ఇంకొకసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించను, జాగ్రత్త అన్నారు మురళి. నన్ను చంపేదేముంది? ముందు మీ పిచ్చి కోడలు మిమ్మల్ని చంపకుండా చూసుకోండి. దానికోసం మీకన్నా మాకే బాగా తెలుసు. ఈ కేసులో మీరు ఓడిపోతారు అన్న అనుమానం వచ్చినా దాని మెంటల్ కండిషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ప్రపంచంతో పని లేకుండా తన ఆలోచనల వేగాన్ని తట్టుకోలేక తనకు తోచినట్లుగా చేస్తుంది. అచ్చం నీ పిచ్చి కొడుకులాగానే. ఒకవేళ ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళినప్పుడు ఎదురుగా మీరు ఉంటే ఇక మీ ఫోటోకి దండ వేసి దండం పెట్టాల్సిందే. ఆ పిచ్చోడు అనవసరంగా ఆలోచించి వాడి ప్రాణాలను వాడే తీసుకున్నాడు. కానీ సరోజ అలాంటిది కాదు. తన ప్రాణాలు తను తీసుకునే అంత పిచ్చిది కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టేది. చిన్న వయసు నుండే ఎదుటివారిని హింసించే రకం ఆ సరోజ. కాబట్టి మీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోండి. అసలే ఆ పిచ్చిదాని కడుపులో మరో పిచ్చోడిని తయారు చేద్దామని చూస్తున్నారు కదా అని వెటకారంగా నవ్వింది స్వరూప. నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా? నువ్వు వారసురాలుగా చేసుకోవాలి అనుకుంటున్న సరోజ నా అక్క మగుడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది మురళి. తనతో ఏం చేసి అయినా ఎంత ముందుకు వెళ్ళైనా పెళ్ళంగా మారిపోదామని ప్రయత్నిస్తోంది. నువ్వు అనుకుంటున్నట్లు ఆ సరోజ నీ పిచ్చి కొడుకు వీరి కణాలను తీసుకుని తన కడుపులో నీ వారసుడిని మోస్తుంది అని కలలు కనకు. ఎందుకంటే ఆ సరోజ నీ పిచ్చి కొడుకు కోసం మా అక్కని చంపలేదు. మా అక్క స్థానాన్ని అది భర్తీ చేయడానికే ఈ పనులు చేసింది. దానికి చిన్నప్పటి నుండి కూడా విశ్వాభావం అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఆ మాటలకు ఇంకా ఉద్వేగం ఆపుకోలేకపోయారు మురళి. ఒక్క ఉదుటను లేచి నిలబడి స్వరూపని చంపడానికి తన 2 చేతులతో ఆమె పీక గట్టిగా పట్టుకున్నాడు. విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న స్వరూపని వదిలిపెట్టకుండా, ఈరోజు నా చేతుల్లో నువ్వు అంతమొందినట్లే. నా కొడుకుని కోడల్ని పిచ్చివాళ్ళు అంటావా? నా కొడుకు అంటే ఏంటనుకున్నావే? అసలు ప్రపంచం మొత్తం వాడి తెలివితేటల ముందు బలాదూర్. వాడి అందం, చదువు, తెలివితేటలు ఎవరికి ఉన్నాయో చెప్పు. మీరంతా కలిసే కదా నా కొడుకుని తారుమారు చేసి వాడి ఆలోచనలు మార్చి లేని అలవాట్లు వాడికి కలిగించి వాడి జీవితమే నాశనం చేశారు. ఇప్పుడు నా కోడలి కోసం లేనిపోని పుకార్లు సృష్టించి నన్ను నా కోడల్ని విడదీయాలనుకుంటున్నారు కదా. ఈ రోజుతో నీ కథ కూడా ముగిసినట్లే. నీ అక్క దగ్గరికి వెళ్ళి గుడ్ బై చెప్పానని చెప్పు అని ఇంకొంచెం చేతులు గట్టిగా బిగించారు. ఆ పట్టుకి వలవలలాడిపోయింది స్వరూప. కళ్ళ ఎదురుగా స్వరూప ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా ఉండిపోయింది అమల. ప్రొఫెసర్ కూడా చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా మేము అనుకున్న సమయం వచ్చింది. అటువంటప్పుడు ఏమాత్రం తొందరపడినా మేము వేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది అని తెలుసు. అందుకే మౌనంగా చూస్తున్నాం. ఇంతలో కావాలని మేము ముందుగా ప్లాన్ చేసినట్లు పెద్ద సౌండ్ ఒక్కసారిగా మురళి గారి ఛాతీ మొత్తం బిగించేసినట్లు అయిపోయింది. సాధారణంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు వినాల్సిన దానికన్నా ఎక్కువ శబ్దాలు వింటే వారికి హార్ట్ డిసబిలిటీ వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ మేము వేసిన ప్లాన్ ప్రకారం కూడా అదే జరిగింది. అది ప్రమాదం కాదు, కానీ తక్షణం దానికి సంబంధించిన మందు వేసుకోవాలి. లేకపోతే అరగంటో గంటల్లో ఛాతీ మొత్తం పట్టేసి మైల్డ్ స్ట్రోక్గా మారి ప్రాణాలు పోయే ప్రమాదమే ఉంటుంది. స్వరూపం మీద పీకల వరకు కోపంతో మురళి గారు ఆమెను చంపాలనుకున్న కసితో ఉన్నప్పుడు మేము ఒక్కసారిగా చేసిన తీవ్రమైన ధ్వనితో ఉలిక్కిపడి ఆయన గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆ క్షణకాల సమయంలో ఆయన ఒక్కసారి పట్టు వదిలి స్పృహ తప్పే పరిస్థితి వచ్చింది. అలా స్పృహ తప్పిన వెంటనే మేము వచ్చి ఆయనని పట్టుకుని వెళ్ళి అనుకున్న ప్రకారం తన గుండెకు సంబంధించిన మందులతో పాటు అతనికి ఇయ్యాలి అనుకున్న ఇంజెక్షన్ డోస్ వేసేసాం. నిజానికి అది కేవలం టెన్షన్ వల్ల వచ్చిన పెయిన్ మాత్రమే. అందుకే ఆ సమయంలో అతనికి టెన్షన్ రిలీఫ్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇవ్వదలుచుకున్న డోస్ కూడా ఎక్కించడానికి మాకు సమయం కుదిరింది. 2 నిమిషాల్లో 2 ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత ఆయన కొంతసేపటికి నెమ్మదిగా లేచారు. నాన్నగారు ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు మీరు కండిషన్లో ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు. అందులోని ఇది కోర్టు. ఇక్కడ మీరు శిక్ష నుండి తప్పించుకోవాల్సిన సమయంలో లేనిపోని కొత్త చిక్కులు కొని తెచ్చుకోకండి. ఇంకొక సమస్యలో చిక్కుకుంటే ఇక జీవితంలో మిమ్మల్ని విడిపించడం కుదరని పని.
పైకోర్టుకి వెళ్ళినా చాలా కష్టమవుతుంది. కొంచెం ఓపిక చేసుకోండి, కోపాన్ని అణిచిపెట్టుకోండి. ఈ కేసులో తీర్పు అయిన తరువాత మీకు నచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు అని చెప్పాను. సరే ఆకాష్, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఆ స్వరూపే కావాలని నన్ను రెచ్చగొట్టింది. ఇట్స్ ఓకే నాన్నగారు, ఎందుకు మీరంతా ఎగ్జైట్ అవుతున్నారు? మనకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ మాత్రం వాళ్ళ కడుపులో బాధ దించుకోవడానికి మాట్లాడతారు. ఆమె అన్న దాంట్లో 100కి 100% నిజం లేకపోవచ్చు, కానీ నిజమైతే ఉంది కదా. కాబట్టి ఆ విషయాలన్నీ విడిచిపెట్టండి. ముందు మనం వాదించబోయే కేసు మీద, మనకి రాబోయే తీర్పు మీద ఫోకస్ చేయండి. స్వరూప చాలా ప్లాన్ చేస్తుంది ఆకాష్. దాని అక్క నన్ను రాహుల్ని విడదీసింది. ఇది నిన్ను నన్ను విడదీయడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకే నేను కోపాన్ని ఆపుకోలేకపోయాను. నువ్వు నా ప్రాణం ఆకాష్. నిన్ను ఎవరైనా నా నుండి దూరం చేస్తే నేను భరించలేను అని నన్ను పట్టుకుని మొసలి కన్నీరు పెట్టారు. ఊరుకోండి నాన్నగారు, అనవసరంగా టెన్షన్ పడకండి. కరిచే కుక్క అరవదు అనే సామెత ఉంది. కాబట్టి ఇలా మాటలతో ఏం చేద్దాం అనుకునేవారు నిజానికి చేతల్లో ఏమీ చేయలేరు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ముందు స్థిమితంగా ఉండండి, బయటకు పదండి అని అతన్ని బయటకు తీసుకుని వచ్చాను. ఇక లోపల ఏం జరిగిందో తెలియని సరోజ గదిలో నుండి నేను మురళీగారు మాట్లాడుకుంటూ ఉన్నవి విని మేమిద్దరం స్నేహంగా రావడం చూసి మరీ కాస్త అనుమానం ఎక్కువ చేసుకుని స్పీడ్గా మురళీగారి దగ్గరికి వచ్చింది. ఆ టైంలో సరోజ నోరు తెరిచి ఉంటే మా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయి ఉండేది. కానీ మురళీగారు ఇంకేదో విషయం గురించి మాట్లాడేసరికి తను కూడా నెమ్మదిగా ఊరుకుంది. అందరూ ఎదురు చూస్తున్న చివరి వాయిదా మొదలైంది. ఒక సైడ్ బోన్లో ప్రవీణ్, మరొక సైడ్ బోన్లో సరోజ నిలబడ్డారు. వాదోపవాదాలు గట్టిగానే అవుతున్నాయి. అటువంటి సమయంలో నేను వచ్చి సరోజకి అనుగుణంగా కాకుండా కేవలం మురళీగారికి అనుకూలంగా నా వాదనలు వినిపించాను. ఒక్కసారిగా అక్కడున్న మీరంతా షాక్ అయ్యారు. మీరే కాదు, మీతో పాటు మురళీగారు, సరోజ కూడా ఆశ్చర్యపోయారు. కంగారుగా మురళీగారు ఏదో అడుగుదామనుకున్నంతలోనే నేను కాస్త ఆగండి అన్నట్లు సైగ చేయడంతో వెనకాతలు ఇంకా సరోజని కూడా కాపాడేందుకు ఏవో సాక్ష్యాలు ఉన్నాయి అనుకున్నారు. ఇంతలో నెమ్మదిగా ఇచ్చిన ఇంజెక్షన్ పవర్ అతనికి ఎక్కడం మొదలైంది. తన కూర్చున్న తీరు, చూస్తున్న తీరు, మాట తీరు అన్నీ నెమ్మదిగా మారుతున్నాయి. ఇంత చోద్యం జరుగుతున్న మురళీగారు మాట్లాడకపోవడంపై సరోజకి విపరీతమైన కోపం, ఉద్వేగం పెరుగుతున్నాయి. తాను పూర్తిగా మోసపోయినట్లు అర్థమైంది. అసలే మానసికంగా సరిగ్గా లేని అమ్మాయి కావడంతో అంత మోసాన్ని తను తట్టుకోలేకపోయింది. అటువంటి వ్యాధి ఉన్నవారు తాము ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ సరోజ విషయంలో కూడా అదే జరిగింది. కోపం, ఉక్రోషంతో తాను చేసిన పనులన్నీ మురళీగారి కోసం, అతని కొడుకు కోసమే కదా. కానీ మీరు నన్ను మోసం చేయాలనుకుంటున్నారు అనే మాటని మురళీగారికి అర్థమయ్యేలా చెప్పటానికి తను ఉన్న ప్రదేశాన్ని, పరిస్థితిని మర్చిపోయి మొత్తం అందరి ఎదురుగా తాను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంది. తను ఎవరి సహాయం తీసుకునే మనిషి కాదని, తనకి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పి తన ప్రాణాలను తానే తీసుకుంది. మేము ఊహించినది ఒకటి, అక్కడ జరిగిన పరిణామం ఇంకొకటి అయ్యింది. ఇంతలో మురళీగారికి ఏమైందో తెలియదు. సరోజ చేసిన పనికి 2 నిమిషాల వరకు తేరుకోలేకపోయారు ఎవరు. ఇక నిజానిజాలు అందరికీ తెలిసిపోయాయి. ఎలా అయినా మురళీగారికి శిక్ష పడుతుంది కాబట్టి ఇంకా ఏ టెన్షన్ లేదు అనుకుని మేము ప్రశాంతంగా ఉన్నలోగా అతనికి ఇచ్చిన మందు అప్పుడు పనిచేయటం మొదలైందో, లేక అతని కళ్ళ ఎదురుగా సరోజ ఆత్మహత్యని జీర్ణించుకోలేక మనసు మారిందో అర్థం కాలేదు. కానీ సడన్గా ఒక్కసారిగా లేచి నిలబడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ కోర్టు నుండి బయటకు పరుగులు తీశారు మురళి. తనకి తానుగా పైనుండి కిందకు దూకి రక్తపు మడుగా మిగిలిపోయారు. నిజం చెప్తున్నాను ప్రవీణ్ గారు, ఇందులో మాత్రం మేము చేసిన తప్పు ఏమీ లేదు. నిజానికి మేమిచ్చిన మందు కేవలం డాక్టర్ గారు చెప్పినట్లు అతను నిజం చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఊహించిన ఈ 2 సంఘటనలకు, కోర్టులో జరిగిన విపరీత పరిణామాలకు అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయారు. ఎన్ని రోజులుగా కోర్టులో నలుగుతున్న కేసు, నిందితులు ఎవరో అందరికీ బట్టబయలైన సమయం. శిక్షించడానికి న్యాయమూర్తి ఉన్నారు. ఏం జరుగుతుందో, ఎటువంటి శిక్ష వేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చున్న జనాలతో కిక్కిరిసిపోయింది కోర్టు. తమ వంతు ప్రయత్నం చేసి ఎలా అయినా ఈ కేసును తప్పుద్రవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న లాయర్లు, ఈ కేసులో విరూప కోసం పారాడుతున్న వ్యక్తులు అందరూ ఉన్నారు. కానీ శిక్షింపబడడానికి కావలసిన నిందితులు మాత్రం లేరు, ఇక ఎప్పటికీ రారు. కేవలం అనవసరమైన అపోహలతో మనసులో బాధ అనే మంటను రగుల్చుతూ
అది ఒక పెనుముప్పుగా మార్చి ఒక నిండు జీవితాన్ని కావాలనే కాలరాసి ఆ కుటుంబాన్ని చెల్లాచెదురుగా మార్చి తాము చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఇంకా ఇంకా నేరాలు చేస్తూ ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆ పాపాత్ములకు సరైన శిక్ష పడలేదు అనిపించింది నాకు. కోర్టులో విరూప హత్య చేయబడిందని ఆమె మీద ఆరోపించిన నేరాలకి సాక్ష్యాధారాలు లేనందువల్ల ఆమె నిర్దోషి అని ప్రకటించినప్పటికీ అసలైన దోషులకు ఏం శిక్ష పడిందో అర్థం కాలేదు. అందరూ మర్చిపోయినా నేను మురళి గారిని మర్చిపోలేకపోయాను. ఆయన నాకు చేసిన మోసం అనుక్షణం గుర్తుకు వచ్చి నా మనసును చిత్రవదకు గురిచేసింది. తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్మబలికి నా తల్లిని మోసం చేసి నాకు జన్మనిచ్చి కూడా ఒక కొడుకుగా నన్ను అంగీకరించలేకపోయారు. తను కట్టుకున్న భార్యని కన్న కొడుకుని దూరం చేసుకుని కూడా ఇంకా తన కొడుకు ప్రేమించిన అమ్మాయి కడుపులో ఆ కొడుకు వీర్యకణాలను ప్రవేశపెట్టి ఆ విధంగానైనా తన వారసత్వాన్ని నిలుపుకోవాలి అనుకుంటున్నాడు. కానీ నన్ను మాత్రం వారసుడిగా అంగీకరించలేకపోయారు. ఆడే ప్రతి మాటలో అబద్ధం, చేసే ప్రతి పనిలో మోసం నాకు అతని మీద తండ్రి అన్న గౌరవాన్ని, అభిమానాన్ని పూర్తిగా చంపేశాయి. నాకు కావాల్సింది అతను ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి ఎదుటివారిని మోసగించి సంపాదించిన ఈ కోట్ల రూపాయల ఆస్తి కాదు, కేవలం నా తండ్రి పేరు. ఈ సమాజానికి చెప్పుకోలేని వాడిగా మిగిలిపోకుండా నన్ను కన్న తండ్రి ఇతను అని 10 మందిలో గర్వంగా చెప్పుకోవాలి అనుకున్నాను. కానీ నా కనీస కోరికను కూడా అర్థం చేసుకోలేకపోయారు, తీర్చలేకపోయారు. ఎంతసేపు నేను తాను సంపాదించిన ఆస్తులు, అంతస్తులు పట్టుకుపోవడానికి వచ్చానని, ప్రేమ అనే మాటను ఎరగా వేస్తున్నానని అనుకున్నారే కానీ అసలు నేనేంటో, నా కోరికేంటో కూడా తెలుసుకోలేకపోయారు. ఒక లాయర్గా ఉండి నా తల్లికి మోసం చేసి గర్భవతిని చేసిన వ్యక్తి అతని అని నిరూపించడం, అతని ఆస్తిలో వాటా సంపాదించడం క్షణాల్లో పని. కానీ అలా చేయకుండా అతను వెన్నంటూ ఉంటూ బ్రతిమలాడుతున్నానంటే కారణం ఏంటి అని ఒక్క క్షణమైనా ఆయన ఆలోచించి ఉంటే నాకు ఈరోజు ఇంత మనస్తాపం మిగిలి ఉండేది కాదు. అయిపోయింది, ఇక మొత్తం చేయి దాటిపోయింది. అమ్మా నాన్న అనే బంధాలే నాకు లేనప్పుడు ఆయన సంపాదించిన ఆస్తి ఎవరికి కావాలి? అందుకే ఏం చేయాలో అదే చేశాను అన్నాడు ఆకాష్. అదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా. రేపటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎండింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీ నివేదిత ఆదిత్య.